ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి కార్యకర్త నా వారసులు. ఎవ్రీబడి హ్యాస్ ఎ రైట్. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. కాబట్టి కార్యకర్తల మనోభావాలు తెలుసుకొని వాళ్ళ అభిప్రాయాలని పట్టి అదేవిధంగా సెలక్షన్ కమిటీ వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఎవరైతే గెలుస్తారో, నాకు కులం మతం ఏది సంబంధం లేదు, గెలిపే నాకు అవసరం. సో ఎవరు గెలుస్తారని మేము అనుకుంటామో మూకుమ్మడిగా అందరం కలిసికట్టుగా, అదృష్టానికి మాకు 3 మంత్రులు ఉన్నారు, 2.5 లక్ష మెజారిటీ ఆల్రెడీ లీడ్ ఉంది. అండ్ ఖమ్మం ఎప్పుడు కూడా గత 2 ఎన్నికల్లో కూడా మీరు గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒక తీర్పు వస్తే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ 3 రంగుల జెండా రెపరెపలు ఆడుతూనే ఉంది. అండ్ వీ విల్ కంటిన్యూ టు కీప్ దట్ విన్నింగ్ స్ట్రీక్. కాబట్టి ఖమ్మం డోంట్ వరీ. ముగ్గురు ఉన్నారు. ఎవరైనా ఉండని, ముగ్గురులో ఎవరు గెలుస్తారనేది నాకు అవసరం. గెలిచే క్యాండిడేట్కే టికెట్. దీనికేం సెంటిమెంట్ లేదు, నేనే గెలుస్తా. ఏమో ఎప్పటి నుంచో పాపం ఆయనకి ఇంకేమీ దిక్కు లేదు. ఏంది సీటు కూర్చుండేదాన్ని, కుర్చీలు ఎప్పుడు ఇస్తాం మేము, ఎందుకు ఇవ్వము? ఎవరైనా వద్దన్నారా?